అమెరికాలో చిందరవందరగున్న మీ ఇంటికి హ్యాండీమ్యాన్ క్లీనింగ్ ప్లంబింగ్ సర్వీసెస్ కోసం కాంటాక్ట్ ఇన్స్టా సర్వీస్. యుఎస్ లో ఎక్కడైనా ఎప్పుడైనా ఫర్ ఇన్స్టెంట్ బుకింగ్ విజిట్ instaservice.com. అమెరికా తమ దేశంలో పర్యటించేటువంటి వారిపైన నియంత్రణ చర్యలు తీసుకోవడమే కాదు, ఇప్పుడు తమ దేశ పౌరులు ఏ ఏ ప్రాంతాల్లో పర్యటించాలి, అలానే దౌత్యపరంగా వివిధ దేశాలతో ఉన్నటువంటి సంబంధాలకు అనుగుణంగా ట్రావెల్ బ్యాన్ విధించాలని నిర్ణయించింది. దీనికి సంబంధించిన ఎగ్జిక్యూటివ్ ఆర్డర్స్ పైన ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ సంతకాలు చేశారు. దీన్ని ఎలా అమలు చేయాలి, కారణాలు ఏంటి, ఎందుకు ఈ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చింది, ఇది కూడా ఆయన ఎక్స్ప్లెయిన్ చేసేటువంటి ప్రయత్నం చేశారు. అసలు ఓవరాల్గా ఎన్ని దేశాలపైన 12 దేశాలపైన ఈ ట్రావెల్ బ్యాన్ పెట్టారు, పాక్షికంగా ఆంక్షలు మరికొన్ని దేశాలపైన ఒక 7 దేశాలపైన పెట్టారు. అసలు ఆ లిస్ట్ ఏంటి ఒకసారి విశ్లేషించే ప్రయత్నం చేద్దాం. అమెరికన్ ప్రెసిడెంట్ తీసుకున్నటువంటి ఒక నిర్ణయం ఇది. 12 దేశాలను అయితే పూర్తిగా ట్రావెల్ బ్యాన్ చేయాలనేటువంటి నిర్ణయం తీసుకున్నారు. అందులో ఆఫ్ఘనిస్తాన్, చాడ్ అంటే సెంట్రల్ ఆఫ్రికన్ కంట్రీస్, అలానే రిపబ్లిక్ ఆఫ్ ద కాంగో, ఈక్విటోరియల్ గినియా, ఇక్కడ ఎరిత్రియా, హైతీ, ఇరాన్, లిబియా, మయన్మార్, అలానే సోమాలియా, సుడాన్, యమన్ అన్ని మ్యాక్సిమం ఆఫ్రికన్ కంట్రీసే ఎక్కువ కనిపిస్తున్నాయి ఈ లిస్ట్లో. చూస్తే మనం ఒకసారి చూద్దాం కాంటినెంట్స్ పరంగా ఎలాంటి ప్లేసెస్లో ఉన్నాయి ఏంటి అనేది చూద్దాము. సో ఈ ఆరెంజ్ కలర్లో ఉన్నాయన్నీ కూడా బ్యాన్ ఫుల్ ఫ్లెడ్జ్డ్గా పెట్టినటువంటి 12 దేశాల లిస్టు. ఈ కొంత లైట్ ఆరెంజ్లో కనిపిస్తున్నాయన్నీ కూడా పార్షియల్ ట్రావెల్ బ్యాన్లో పెట్టినటువంటి 7 దేశాల లిస్టు. సో మొత్తం చూస్తే ఇక్కడ అమెరికన్ కాంటినెంట్స్ మొత్తంలో చూస్తే ఒక హైతీ మాత్రమే ఉంది. ఇక ఆఫ్రికన్ కంట్రీస్ ఎక్కువ కనిపిస్తున్నాయి. లిబియా కానీ, సుడాన్ కానీ, చాడ్ కానీ, ఇటు ఈక్విటోరియల్ గినియా కానీ, అలానే కాంగో, ఇవన్నీ కూడా సోమాలియా, యమన్ ఇది వెస్ట్ ఏషియా పరిధిలో వచ్చేది. ఇక ఇరాన్, ఆఫ్ఘనిస్తాన్, తుర్కమెనిస్తాన్ ఆ పార్షియల్ పెట్టారు. మయన్మార్ కూడా ఫుల్ ఫ్లెడ్జ్డ్గా పెట్టారు. ఇక పార్షియల్ వాటిలో ఇటు తుర్కమెనిస్తాన్ కనిపిస్తుంది, ఇక్కడ లావోస్ కనిపిస్తుంది, ఇటువైపు బురుండి ఉంది, అలానే టోగో, సియరా లియోన్ కనిపిస్తున్నాయి. ఇక పక్కనే ఉన్నటువంటి క్యూబా పైన, వెనిజువేలా పైన కూడా ఈ పార్షియల్ బ్యాన్ విధించాలని చెప్పని అమెరికా ప్రభుత్వం నిర్ణయించింది. సో రిస్ట్రిక్షన్స్ ఉంటాయి, వీసా పరమైనటువంటి రిస్ట్రిక్షన్స్, ఇవన్నీ కూడా అమలు చేసేటువంటి అవకాశం ఉంటుంది. మొత్తం మీద 12 దేశాలపైన ఆంక్షలు, మరొక 7 దేశాలపైన ట్రావెల్ బ్యాన్, కంప్లీట్ ట్రావెల్ బ్యాన్ పెట్టాడు డొనాల్డ్ ట్రంప్. ఒకసారి ట్రంప్ దీనికి సంబంధించి ఏం చెప్పారో కూడా చూద్దాం మనం. By the entry of foreign nationals who are not properly vetted, as well as those who come here as temporary visitors and overstay their visas, we don't want them. In the 21st century, we've seen one terror attack after another carried out by foreign visa overstayers from dangerous places all over the world. And thanks to Biden's open door policies, today there are millions and millions of these illegals who should not be in our country. In my first term, my powerful travel restrictions were one of our most successful policies, and they were a key part of preventing major foreign terror attacks on American soil. We will not let what happened in Europe happen to America. That's why on my first day back in office, I directed the Secretary of State to perform a security review of high-risk regions and make recommendations for where restrictions should be imposed. Among the national security threats their analysis considered are the large-scale presence of terrorists, failure to cooperate on visa security, inability to verify travelers' identities, inadequate record-keeping of criminal histories, and persistently high rates of illegal visa overstays, and other things. Very simply, we cannot have open migration from any country where we cannot safely and reliably vet and screen those who seek to enter the United States. That is why today I am signing a new executive order placing travel restrictions on countries including Yemen, Somalia, Haiti, Libya, and numerous others. The strength of the restrictions we're applying depends on the severity of the threat posed. The list is subject to revision based on whether material improvements are made, and likewise new countries can be added as threats emerge around the world. But we will not allow people to enter our country who wish to do us harm, and nothing will stop us from keeping America safe. Right. Thank you very much. రైట్, ఇది ట్రంప్ ఇచ్చినటువంటి స్టేట్మెంట్ సైన్ చేసేటప్పుడు వైట్ హౌస్ అఫీషియల్గా రిలీజ్ చేసినటువంటి వీడియో డాక్యుమెంట్ ఇది. సో కొన్ని ఆసక్తికరమైనటువంటి నిర్ణయాలు ఉంటాయి. ఎందుకంటే ఇక్కడ కొన్ని దేశాలతో ఈ మధ్య
యూరప్ టూర్ సందర్భంలో కూడా లిబియా లాంటి దేశాలతో ప్రత్యేకంగా ట్రంప్ భేటీ అయ్యారు. దాదాపు 20 సంవత్సరాల తర్వాత జరిగినటువంటి భేటీగా దీన్ని మీడియా మొత్తం కూడా కీర్తించింది. కానీ లిబియా పైన కూడా పూర్తి స్థాయి బ్యాన్, ఇక్కడ చూస్తే ట్రావెల్ బ్యాన్ లిస్ట్లో లిబియాని పెట్టారు. సో అంటే చేసేటువంటి పనులకి కానీ తీసుకుంటున్నటువంటి నిర్ణయాలకు కానీ పొంతన ఉంటుందా అనేటువంటి సందేహాలు ఈ మధ్య కాలంలో ట్రంప్ అడ్మినిస్ట్రేషన్లో ఎక్కువగా కనిపిస్తున్నాయి. ట్రావెల్ బ్యాన్ విధించడానికి 2 ప్రధానమైన రీజన్స్ చెప్పారు. ఇల్లీగల్ ఇమ్మిగ్రేషన్ని ఆపేటువంటి క్రమంలో, అలాగే అమెరికన్ సాయిల్ మీద దేశద్రోహ చర్యలకు పాల్పడేటువంటి కొంతమంది వ్యక్తులు వస్తున్నారు, అక్కడే బస చేస్తున్నారు. అలాగే ఓవర్ స్టేస్ అంటే కాల పరిమితి తీరినప్పటికీ కూడా అమెరికాలోనే ఉండేటువంటి ప్రయత్నాలు చేస్తున్నారు. అటువంటి వాటికి ఎట్టి పరిస్థితుల్లో అవకాశం ఇవ్వబోమనేటువంటి హెచ్చరికలు జారీ చేస్తున్నాయి. ఈ నిర్ణయం తీసుకున్నట్టుగా ట్రంప్ చెప్పారు. మొత్తం 12 దేశాలపైన ఫుల్ ఫ్లెడ్జ్డ్గా ట్రావెల్ బ్యాన్ పెట్టారు. ఇక వీసా రిస్ట్రిక్షన్స్ వచ్చేసి ఈ 2 దేశాలు, ఇటువైపు చూస్తే కనుక మొత్తం 7 దేశాలు ఇక్కడ వీసా రిస్ట్రిక్షన్స్కి సంబంధించి సియరా లియోన్, టోగో, బురుండి ఇట్లాంటివన్నీ కూడా, తుర్కమెనిస్తాన్, అలానే లావోస్ లాంటివి ఏషియన్ కంట్రీస్ 3-4 ఉన్నాయి. ఎక్కువ శాతం ఉన్నది ఆఫ్రికన్ కంట్రీస్కి సంబంధించినటువంటి దేశాలే ఉన్నాయి, ఆఫ్రికన్ కాంటినెంట్కి సంబంధించినటువంటి దేశాలే ఉన్నాయి. సో ఒక పక్కన సత్సంబంధాలని కొనసాగిస్తున్నాం అనే సంకేతాలు ఇస్తూనే మరోవైపు తీవ్రవాదానికి సంబంధించి కానీ ఆ దేశ భద్రతకు సంబంధించినటువంటి విషయాల్లో కానీ స్ట్రాంగ్గా యాక్షన్ ఉంటుంది. ఓపెన్ డోర్ పాలసీ, జో బైడెన్ తీసుకొచ్చినటువంటి ఓపెన్ డోర్ పాలసీ ఎట్టి పరిస్థితుల్లో అమలు కాదు, దేశ భద్రతే ముఖ్యం అనేటువంటి సందేశాన్ని ఈ మెసేజ్ ద్వారా డొనాల్డ్ ట్రంప్ ఇచ్చారు. సో ట్రావెల్ రిస్ట్రిక్షన్స్ వచ్చిన తర్వాత ఆయా దేశాలతో సంబంధాలు ఏ విధంగా ఉంటాయి, ఆల్రెడీ చాలా దేశాలతో ట్యాక్సేషన్ పాలసీ విషయంలో కానీ, ఇప్పుడు యూరోప్లో జరుగుతున్నటువంటి యుద్ధం విషయంలో కానీ అమెరికా అనుసరిస్తున్నటువంటి విధానాలు కొంత ఇబ్బందికరంగా మారుతున్నాయి. ఇప్పుడు మళ్ళీ ఆకస్మికంగా ఈ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్స్ పాస్ చేసిన తర్వాత ఎలాంటి పరిణామాలు ఉంటాయో చూడాలి.